హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 నుండి మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏంటంటే చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. చాలామంది పీడిఎఫ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నారు. అదేవిధంగా ఒక పోస్ట్ ఇచ్చి సబ్మిట్ చేసామన్నారు. అదేవిధంగా ఏంటంటే సగంలో స్టక్ అయిపోయి యువర్ అప్లికేషన్స్ ఎక్సైజ్డ్ బై ఆల్రెడీ సబ్మిటెడ్ అని రావడం, ఇలా కొన్ని మనకి ఇష్యూస్ అయితే రావడం జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా ఈరోజు ఒక సొల్యూషన్ అయితే మీకు చెప్తాను. ఏపీపీఎస్సిలో వన్ ఆఫ్ ది మెంబర్ అయిన సుధీర్ సార్ మనకి ఈరోజు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటనేది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 aspirants are informed to refrain from worrying about any possible errors entered in their post preference application. Changes can be made following the mains result during the certificate verification process, and such edited changes will be considered as the final ones. అంటే ఎవరైతే ఈ ఆస్పిరెంట్లు ఉన్నారో ఏమైనా తప్పులు చేస్తే మీరు ఎటువంటి కంగారు పడవద్దు. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తాము, అదే ఫైనల్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక చూసినట్లయితే తెలుగులో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 ఆశావాహులు తమ పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్లో ఏవైనా తప్పులు నమోదు చేయబడితే దాని గురించి చింతించవద్దని తెలియజేయబడింది. సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియలో మెయిన్స్ ఫలితాలను అనుసరించి మార్పులు చేయవచ్చు మరియు అటువంటి సవరించిన మార్పులు ఇవి చివరిగా పరిగణించబడతాయి. ఇది ఇక్కడ చూడండి, సుధీర్ సార్, ఇది ఏపీపీఎస్లో వన్ ఆఫ్ ద మెంబర్. కాబట్టి మనకి ఏమైనా తప్పులు జరిగితే ఎవరు కూడా భయపడద్దు, వాటి గురించి ఆలోచించొద్దు. మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇంకేమైనా మీకు ఫైనల్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్గా మీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఇంకెవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే తొందరగానే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనకి జూన్ 18 అనేది లాస్ట్ డేటు. సో ఇంకా ఎవరినో వాళ్ళు కొంచెం చూసుకుని ఇవ్వండి. మీకు అప్పటికి మరొక ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు, ఓకేనా. ఇక నోటిఫికేషన్లో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏదంటే 15.8లో ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది నేను అప్లోడ్ చేశాను. క్లియర్గా ఇక్కడ మీరు 15.8 చూడండి. 15.8 చూసినట్లయితే ఏమన్నాడు, పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్ విల్ బి టేకెన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. అంటే మీకు ఏంటన్నాడు, మెయిన్స్ ఎగ్జామినేషన్ టైంలో మీకు జోనల్ వైజ్ ప్రిఫరెన్స్ అనేది అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆన్లైన్లో తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇక క్లియర్గా చూసినట్లయితే యాజ్ వెల్ యాజ్ అంటే మరియు అంటే అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కూడా మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ మెయిన్స్లో వచ్చే ర్యాంక్ బేస్ చేసుకొని మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తీసుకుంటామని చెప్తున్నారు. హవెవర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఇచ్చే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా కీలకము, మ్యాండేటరీ అని చెప్తున్నారు. అదేవిధంగా మ్యాండేటరీ అండ్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అ ఫైనల్ ఫర్ సెలక్షన్, దాన్నే ఫైనల్ సెలక్షన్గా మనం తీసుకుంటామని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ కమిషన్ యాజ్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ద దిస్ పర్పస్. అంటే ఈ అప్డేట్ కోసం మీరు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఆ ఏపీపీఎస్సీ వెబ్సైట్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఏమైనా అప్డేట్ వచ్చినప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దీన్ని ఒకసారి మనం తెలుగులో చూసే ప్రయత్నం చేద్దాం. చూసినట్లయితే ఇక్కడ మీకు పోస్టు ప్రాధాన్యతలు మరియు జోనల్ ప్రాధాన్యతలు అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా తీసుకోబడతాయి. ప్రధాన పరీక్ష సమయంలో అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అయితే ఆ సమయంలో పోస్టు ప్రాధాన్యతలు మరియు జోనల్ ప్రాధాన్యతల కోసం ఎంపికను సమర్పించడం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పనిసరి మరియు ఎంపిక కోసం ఫైనల్గా పరిగణించబడతాయి. ఈ ప్రయోజనం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా కమిషన్ వెబ్సైట్ని సందర్శించాలి. సో ఇంకెవరైనా ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏమైనా తప్పులు చేస్తే మీరు ఎటువంటి కంగారు పడే అవసరం లేదు. మీకు ఇంకా ఎవరైనా పెట్టిన వాళ్ళు జూన్ 18 వరకు టైం ఉంది. ఎవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన వాళ్ళు చూసుకొని పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి. సో చాలామంది సర్వర్ అవ్వట్లేదని కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు, చూసుకోండి. అదేవిధంగా ఒక పోస్ట్ పెట్టి యాడ్ కొట్టేసి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేసారంటున్నారు. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్లో చిన్న మిస్టేక్స్ ఇచ్చేసారు, మీరు సబ్మిట్ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు.
అక్కడ ఏముందంటే ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ అది ఓపెన్ అవ్వదని చెప్తున్నారు. సో మీకు కంగారు ఏం లేదు. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అయిన తర్వాత, అంటే మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ని బేస్ చేసుకుని అప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అదే ఫైనల్గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దు. హ్యాపీగా మీ ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చైర్మన్ చేంజ్ చేస్తారా, లేకపోతే ప్రక్షాళన అని నిన్న న్యూస్ పేపర్లో ఒక వార్త అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఆ న్యూస్ కోసం కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.